హ్యావ్యూర్స్ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటున్నాడా ఈ ఎలాన్ మస్క్ అంటే అలానే అనలేను కానీ విశ్వాన్ని మాత్రం జల్లెడబెట్టేలా అనే టెక్నాలజీని ఎక్కడో మారుమూల దీవుల్లో ఉన్నటువంటి వారికి కూడా చేరవేసేలాగైతే ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వీళ్ళ స్టార్లింక్ సర్వీసెస్ ద్వారా ఏదైతే ఉందో 1500 శాటిలైట్లని మొత్తం అంతరిక్షంలో తిప్పేస్తూ మొత్తం 17,000 దీవులు ఇండోనేషియా సంబంధించి, ఇండోనేషియా మొత్తం దీవుల సముదాయం, ఆ దేశం 17,000 దీవులు, అన్ని చోట్ల కూడా ఇంటర్నెట్ సర్వీస్ అన్నమాట. అది కూడా తక్కువ కాస్ట్కి. ఎలాన్ మస్క్ చేసినటువంటి ఈ పని వల్ల ప్రపంచంలో మిగతా నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉంటారే వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం చేస్తున్నాడు ఈ మనిషి? ఎలాన్ మస్క్ ఒకటే, తను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు, ఎదిగాడు, ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నాడు. ఈ మనిషి ఒకటే అనుకుంటున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాను, నేను కట్టకట్టుకుని పోతాను కాదుగా, ఈ డబ్బునే మరలా జనాలకు ఖర్చు పెడతాం. అది కూడా ఏ రకంగా? టెక్నాలజీని అందరికీ అందుబాటులో తీసుకొద్దాం, ఒక రెవల్యూషన్ లాంటివి తీసుకొద్దాం. అలా ఇతను ఈ రకం చేశాడు. త్వరలో మన ఇండియాలో కూడా ఈ విఐ వడాఫోన్ అండ్ ఇండియా ఐడియా ఉంది కదా, ఇది తీసుకుంటాడని చెప్పేసి అంటున్నారు. మరి తీసుకుంటాడా లేదన్నప్పుడు సపరేట్గా మరి ఏదన్నా నెట్వర్క్ ప్రొవైడ్ చేసేది ఏమైనా వస్తాడా చూద్దాం. బట్ ఐఎమ్ షూర్ మన ఇండియాలో కనుక ఎలాంటి మస్క్ అడుగు కనుక పెడితే మనకి ఇంకా ఈ డేటా ఖర్చులు తగ్గుతాయి. అండ్ టెక్నాలజీ సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు మనకి బ్యారియర్స్ అనేవి కూడా తొలగిపోతాయి నాకైతే అనిపిస్తూ ఉంది. బట్ ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇండోనేషియా సంబంధించి చేసిన ఏదైతే ఉందో అది చూసి వరల్డ్ అంతా కూడా షాక్ అనమాట. ఇదేంట్రా బాబు, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న మనిషి స్వలాభం ఆలోచించుకోవాలి కానీ జనాల కోసం ఆలోచిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఎందుకు స్టార్టింగే చెప్పా. ఆ మనిషి ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గానే ఉన్నాడు. అండ్ సెల్ఫిష్ అన్నది లేకుండా ఉన్నది జనాలకు పంచాలరా బాబు అన్నట్టుగానే ఉన్నాడు. అలా చెప్పేసి అపాతదనం చేయకూడదు. సో కరెక్ట్గానే ఉన్నాడు.